Hi guys, welcome back to Now Do Talks. Here is the half spoiler review of the film called Dacoit. మూవీ ఎట్లుందంటే మన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది విత్ ఫ్యూ కంప్లైంట్స్. సో ఆ కంప్లైంట్స్ ఏంటి అండ్ ఎవ్రీ టైమ్ అడ్యూసేష్కి హెల్ప్ అయిన తన రైటింగ్ స్కిల్స్ ఈ మూవీకి హెల్ప్ అయినాయా లేదా అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని దొంగతనం చేసేయండి. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు అనుకోని సంఘటన వల్ల ఒక రేప్ కేసు వల్ల వాళ్ళ జీవితాలు తలకిందలైపోతాయి. అప్పటి వరకు ప్రేమగా కలిసిన వాళ్ళ జీవితాలు సడన్ గా వేరు అయిపోతాయి. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం విధి వల్ల వాళ్ళు చేసుకున్న కర్మ వల్ల వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేసుకునేంత ప్రేమ ఉన్న మనుషులు ఇప్పుడు ఎదురు పడితే చంపేసుకోవాలి అన్నంత పగతో ఉంటారు. సో ఈ పగ అనేది ఎలా పుట్టింది అండ్ వాళ్ళు మళ్ళీ కలిసిన తర్వాత అండ్ అప్పటికే వాళ్ళ జీవితంలో ఇంకెన్ని సబ్ ప్లాట్స్ ఉన్నాయి, ఇంకెన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనేది ఉంటుంది. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ దాటుకుంటూ వాళ్ళు తిరిగి మళ్ళీ కలిసారా లేదా ఒకరినొకరు చంపేసుకున్నారా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. యాక్చువల్లీ డెకాయిట్ అనే మూవీ వెల్ మేడ్ మూవీ అనడం కన్నా వెల్ రిటర్న్ మూవీ అనొచ్చు. స్టోరీలో మంచి ట్విస్ట్లు ఉన్నాయి అనడం కన్నా స్టోరీలో మంచి టర్న్స్ ఉన్నాయని చెప్పడం బెటర్. టెక్నికల్ గా మనం ఎన్ని వర్డ్స్ యూస్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా మనల్ని ఒక మామూలు ఆడియన్స్ ని ఎలా అయితే సాటిస్ఫై చేస్తుందో అలానే సాటిస్ఫై చేస్తుంది. కానీ చాలా మంది నెగిటివ్ రివ్యూస్ కానీ మిక్స్డ్ రివ్యూస్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓవర్ హైప్ అండి. ఒక సినిమాని ఎంతవరకు లేపాలో అంతవరకే లేపాలి, ఎంతవరకు జనాల్లో ఇంజెక్ట్ చేయాలో అంతవరకే ఇంజెక్ట్ చేయాలి. మరి ఓవర్గా ఇంజెక్ట్ చేసేసినా జనాలు ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేస్తారనమాట. వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఒక మామూలు స్టోరీ టెల్లింగ్, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు జనాలు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాకు అడ్యూసేష్ రైటింగ్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ట్రైలర్ కట్ చూసాక ఎందుకో కొంచెం ఆగాను, కొంచెం తగ్గాను. ఎందుకంటే ఇతను రెగ్యులర్ టెంప్లెట్ వేరు, కానీ ఈసారి లవ్ స్టోరీతో వస్తున్నారో దాంట్లో ఈయన రైటింగ్ని మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో లో ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సో ఆ లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళి కూర్చున్నాను. ఒక మామూలు స్టోరీ చెప్పండి, నేను పెట్టిన 150 రూపీస్కి ఒక మామూలు మంచి స్టోరీ చెప్పండి చాలు అన్నట్టు కూర్చున్నాను. నేను దేనికోసం అయితే కూర్చున్నానో దానికి ఒక 50% ఎక్కువే ఇచ్చింది నాకు. ఎస్పెషల్లీ ద మ్యూజిక్ బై బీమ్స్ చెత్త కొట్టాడు అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటుంది. ఆ టెన్స్ ఫీల్ తీసుకొస్తున్నప్పుడు, సస్పెన్స్ వచ్చినప్పుడు, ట్విస్ట్స్ వచ్చినప్పుడు, ఆ టర్న్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మ్యూజిక్ అండ్ మృణాల్ ఠాకూర్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ దిస్ మూవీ. శృతి హాసన్ తీసి మృణాల్ ఠాకూర్ని ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే పర్ఫార్మెన్స్ అటు కాదులే, కానీ మృణాల్ ఠాకూర్ వాళ్ళైతే ఖచ్చితంగా అయింది. యా, షీ డెలివర్డ్ ద బెస్ట్. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అడ్యూసేష్ గారు ఓకే బాగానే చేశారు. ఆయన ఎప్పుడు చేసేదే ఆ ఇంటెలిజెంట్గా సంథింగ్ ఏదో మాట్లాడడం, అది బాగా కుదిరింది. ఈసారి రాయలసీమ యాస ఏదో ట్రై చేశారు, బట్ ఏదో అయ్యింది. కానీ మనం ఇంకా ఆయన ఇంటెలిజెంట్ అన్న ఫార్మేట్లోనే ఉంటాం. నెంబర్ 2 మృణాల్ గారు. వీళ్ళు ఈ సినిమాని ఎంతైతే లేపారో హీరోయిన్ కూడా అంతే లేపారు. అంటే అంతే రేంజ్ ఉంటుంది అని చెప్పని అన్నారు. సో అందువల్ల జనాలు కూడా ఏదో గట్టిగా ఉంటుంది అన్నట్టు కూర్చున్నారు. నేను సరదాగా ఏమి ఎక్స్పెక్ట్ చేశానంటే ఒకరి కోసం ఒకరు చంపేసుకునే అంత ఉంటుంది కదా. సో లాస్ట్కి వచ్చేటప్పటికి రామ్లీల సినిమాలో ఒకరినొకరు చంపుకు చచ్చిపోతారేమో అనుకున్నా. ఒక మంచి కల్ట్ సినిమాకి వెళ్ళిపోతానేమో, ఒక మంచి కల్ట్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత వద్దు, మనం కొద్దిగా షుగర్ ఆపుకుని ఉన్నది ఉన్నట్టు చూద్దాం అని చెప్పని కూర్చున్నాను. అండ్ నాకు బాగా వర్త్ అనిపించింది. అండ్ యాజ్ ఏ సెడ్ మృణాల్ ఠాకూర్ గారు మాత్రమే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని చాలా ఈజీతో లాగగలరు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోపంగా ఉన్న మూమెంట్లో కూడా, ఒక వ్యక్తికి గన్ను పాయింట్ చేసి కోపంలో ఉన్న మూమెంట్లో కూడా తనకు ఒక ఎమోషన్ ఉంటుంది. తన ఒక ఎమోషన్లో ఉంటుంది కాబట్టి కళ్ళంట తనకు తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఫేస్ కోపంగానే ఉంటుంది, కానీ లోపల ఉన్న బాధ కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తుంది అనమాట. డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఆ డీటెయిలింగ్ని రైటింగ్ రూపంలోనే కాదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో కూడా చూపించడం అనేది వెరీ రేరెస్ట్ థింగ్. సీతారామం మూవీలో ఆవిడని ఎలాంటి కొంచెం ఎమోషనల్ రోల్స్లో చూడటం కొద్దిగా అలవాటు పడ్డామేమో. సో దానివల్ల ఇంకా చాలా బిలీవబిలిటీగా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు అందామంటే ప్రకాష్ రాజ్ గారే కాదు, ఆ రోల్ ఇంకెవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన సరిగ్గా పే ఆఫ్ అవ్వలేదేమో అనిపించింది నాకు. బట్ ఆ క్యారెక్టర్ అంతే ఇంకా. బట్ ఎందుకు ప్రకాష్ రాజ్ గారే కాదు ఇంకెవరైనా చేయొచ్చు అనిపించింది. అంటే కాన్ఫ్లిక్ట్ పెద్దగా అనిపించాలి, అది చాలా పెద్ద సమస్య అనిపించాలి కాబట్టి పెద్ద మనిషిని పెడదాం అన్నట్టు పెట్టారు. అతుల్ కులకర్ణి గారు వేస్టెడ్ అండి, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అమ్మ అంత మంచి యాక్టర్ని పెట్టుకుని ఏం చేస్తున్నారు స్వామి అనిపించింది నాకు. గాజీ అని ఒక మూవీలో ఆయన రోల్ ఉంటుంది, మెంటల్ వచ్చేస్తుంది. మంచి పర్ఫార్మర్లను పెట్టుకుని ఎందుకో సైడ్ క్యారెక్టర్లు చేశారు. బట్ మనకు కావాల్సిన ముందు స్టోరీ ముందుకు వెళ్ళాలి కాబట్టి దానికి పెద్ద వాళ్ళు కావాలి కాబట్టి పెట్టారు. మ్యూజిక్ ఇస్ టాప్ నాచ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ లైటింగ్, కీ లైటింగ్ అని ఉంటుంది, అది చాలా బాగా వాడారు ఇందులో, సూపర్ అసలు. యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ కొరియోగ్రఫీ ఇదంతా ఓకే పర్వాలేదు. సినిమాకి తగ్గట్టు ప్లాట్ ఏదైతే ఉందో దానికి తగ్గకుండా మ్యాక్సిమం మేనేజ్ చేశారు, చాలా బాగా ఇచ్చారు. బట్ హియర్ కమ్స్ ద మేజర్ డ్రాబ్యాక్ అండి. మీకు ఎలా చెప్పాలి, ఆల్రైట్ ఎప్పుడైనా సరే మనం ఒక క్యారెక్టర్తో మనం పూర్తిగా ఎంపతైజ్ అవ్వాలి. అప్పుడే మనం అవతల క్యారెక్టర్ యొక్క ఎంపతిని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఒక వ్యక్తిని బేసిక్గా ఏ సినిమాలో అయినా చూసుకోండి, ఒక విలన్ కానీ ఒక క్యారెక్టర్ కానీ లేదా రాజు కనకాల గారు లాంటి వాళ్ళు కానీ చంపాలంటే టప్పని చంపేస్తారు. అలాగా విలన్ కోపం వచ్చి చంపేయడమో లేకపోతే ఇంకొకరు కోపం వచ్చి చంపేయడమో ఇలా చేస్తారు. అవతల వాడు చావాలి అంటే వాడికి అన్ని దారులు మూసుకుపోయి వాడికి ఇంకా వేరే దారి లేక తిరిగి ఫైట్ బ్యాక్ చేసే ఓపిక కూడా లేనప్పుడు మేబీ అప్పుడు తనను చంపొచ్చేమో.
కానీ అలా చనిపోతే మనం ఎంపతైజ్ అవ్వం. రాజారాణిలో హీరోయిన్ చనిపోయినప్పుడు మనం ఎందుకంత ఎంపతైజ్ అయ్యాము? 7 బై బృందావన్ కాలనీలో హీరోయిన్ చనిపోయినప్పుడు మనం ఎందుకంత ఎంపతైజ్ అయ్యాము? ఎందుకంటే ఆ క్యారెక్టర్తో అండ్ ఆ క్యారెక్టర్ ఉన్న బ్యాక్ స్టోరీతో ఆ జర్నీతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి. అండ్ మృణాల్ ఠాకూర్ ఇందులో సావదో భయపడకండి, బట్ సత్యంత పని చేస్తుంది. స్పాయిలర్ అనుకోకపోతే నాకు ఎందుకో ఇది మోడర్న్ వర్షన్ ఆఫ్ గీతాంజలి టైప్ వచ్చింది, బట్ ఎందుకో ఓకే పర్లేదు, బాగానే ఉంది మరి ఆ క్యారెక్టర్. కాకపోతే అదే చెప్తున్నాను, ఒక క్యారెక్టర్తో మనం ఎంపతైజ్ ఫీల్ అయితే అప్పుడు చివరిలో ఆ మనిషి కూర్చొని ఎంత పెద్ద మోనోలాగ్ చెప్పినా వినడానికి బాగుంటుంది. కానీ మనకు ఎంపతైజ్ మూమెంట్ రాదనమాట. దెబ్బ పడతా ఉంటుంది, ఎన్నో జరుగుతూ ఉంటాయి, చాలా ఎస్కేపులు జరుగుతూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక చోట కూర్చొని పోలీస్ ఆఫీసర్తో కూర్చొని నువ్వు అంతసేపు మోనోలాగ్ చెప్తూ ఉంటే ఆల్రెడీ తెలిసిందే కదా, ఎక్స్పెక్టెడే కదా, చాలా ఫట్ట అని తేల్చాలి. అలా కాకుండా కూర్చొని కవితలు చెప్పుకుంటూ సెటరికల్గా మాట్లాడుకుంటూ ఉంటే అంతసేపు జనాలు సస్టైన్ అవ్వరు. మేబీ బోర్ ఫీల్ అవ్వచ్చు, కొద్దిగా స్లో అనిపించిన మూమెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ అందుకే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయేమో అనుకుంటున్నా. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. యాక్చువల్లీ చాలా వరకు అవుట్డోర్ షూటే ఉంది, ఖచ్చితంగా గట్టిగానే ఖర్చు అయి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ చాలా బాగా చేశారు. ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఉంటుంది, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఝాన్సీ గారు, ఇలా రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. బట్ మేజర్ హైలైట్ వచ్చి మృణాల్ ఠాకూర్ గారు. ఆవిడ అంత మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి మేబీ ఆడియో ఫంక్షన్లో కూడా అన్నట్టున్నారు అడివిశేష్ గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ విత్ ద 2 హీరో, ఇద్దరు హీరోలు ఉన్న మూవీగా చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పని అన్నారు. చూస్తున్నంతసేపు నాకు అదే అనిపించింది. ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్న మూమెంట్ తీసుకొచ్చింది. వేళ లేకపోతే ఈ క్యారెక్టర్ లేదు, ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ క్యారెక్టర్ లేదు అన్నట్టు ఉంటుంది. అంటే బ్యాట్మ్యాన్ లేకపోతే జోకర్ లేడు, జోకర్ లేకపోతే బ్యాట్మ్యాన్ లేడు అన్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయినాయి ఏంటంటే ఎమోషనల్ హుక్స్. ఒక ఎమోషన్ తగిలిన తర్వాత క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది చాలా బాగుంటుంది. అది ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటామో ఎగ్జాక్ట్గా అలాగే రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం సాటిస్ఫైయింగ్ మూమెంట్ వస్తుంది. బట్ చివరిలో అదే బాధ, నాకు ఆ ఎంపతైజ్ ఫీల్ అవ్వలేకపోయాను. అమ్మ వాళ్ళు పడ్డ బాధనే నేను బాధ అది ఫీల్ అవ్వలేకపోయాను. అంతసేపు కూర్చుంటే ఓకే నెక్స్ట్ ఏంటి అన్నట్టే ఉంది. బట్ చూడడానికి అయితే బాగుంది. ఫైనల్లీ మూవీ చూడడం వర్తా కదా అంటే డబుల్ వర్త్. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ప్రతి రివ్యూలో చెప్తాను, బోతద్దం పెట్టి నెతికితే బొక్కలు 1,00,000 కనపడతాయి. కానీ వెళ్ళి 150 రూపాయలకి వర్తా కాదని కూర్చొని చూస్తే ఒక మంచి స్టోరీ చూసాము అన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ చూసే 10 మంది అయినా సరే దయచేసి రివ్యూవర్స్లో సినిమా చూడటం మానేయండి. ఒక మామూలు ప్రేక్షకుల్లా వెళ్ళండి. నేనైతే ఓపెన్గా చెప్తాను, నేనైతే ఏసీ కోసం వెళ్ళాను, హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు అని చెప్పని వెళ్ళాను. 150 రూపీస్ పెట్టాను, ఒక మంచి కథ చెప్పారు, చూశాను, వచ్చాను, హ్యాపీ. సో నాకైతే అలా అనిపించింది. సో దయచేసి మీరు కూడా అలా చూడటానికే ట్రై చేయండి, లాజిక్లో అవన్నీ ఎత్తుక్కుంటూ కూర్చోకండి. అని చెప్పడం మర్చిపోయాను, అబ్బూర్ రవి గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఇందులో. భలే గెటప్ చాలా బాగా మ్యాచ్ అయింది, అసలు చాలా బాగుంది. ఇంకొంచెం వాడుకుని ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇంకా ఇంతే. కానీ అనురాగ్ కశ్యప్ గారు కూడా బాగా చేశారు. అండ్ తన డాటర్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా మ్యాచ్ అయింది. నిజంగా ఫాదర్ అండ్ డాటర్ ఏమో అనిపించింది నాకు, చూడడానికి చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సమ్మర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ సమ్మర్లో ఒక మంచి సినిమా వచ్చింది అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. నాకు తెలిసి లిక్ మూవీ కూడా వచ్చింది, లైక్. సో దాంతో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం బెటర్ అన్నట్టు వస్తున్నాయి, చూడాలి మరి. ఫైనల్లీ మీరు అడివిశేష్ గారు రైటింగ్ ఫ్యాన్స్ అయితే కనుక, ఆయన స్టోరీ టెల్లింగ్ మీకు ఇష్టమైతే కనుక గో వాచ్ దిస్ మూవీ. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పానో ఇంకో రివ్యూవర్ చెప్పారనో ఎవరో చెప్పారనేది మైండ్లో పెట్టుకుని వెళ్ళకండి. మీరు రివ్యూ చేయండి, మీరు కరెక్ట్గా వెళ్ళి కూర్చొని చూడండి, మీకు వర్తా కాదా అని చూడండి. దానికి మ్యాచ్ అయ్యేటట్టు మా రివ్యూ ఉంటే ఓకే హ్యాపీ, అవ్వకపోతే కామెంట్స్లో వేసుకోండి, సింపుల్ అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అడివిశేష్ గారి మూవీస్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.